దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 133:3-4 ధ్యానిద్దాం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుడు ఒకవేళ దోషములను కనిపెట్టి చూచినట్లయితే ఎవరు నిర్దోషిగా నిరూపించుకోగలరు? ఆయన దృష్టికి అందరూ పాపము చేసి త్రోవ తప్పిన వారే అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని దృష్టికి పాపం చేసి దేవుని బిడ్డలారా దూరం అయిపోయినారు, దేవునికి దూరం అయిపోయినారు. అయినను బైబిల్ ఏమంటుందంటే, అయినను జనులు భయభక్తులు నిలుపునట్లుగా దేవుని యొద్ద క్షమాపణ దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు క్షమించకపోతే ప్రతి ఒక్కరు కూడా పాపులుగా నిలబడదురు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర క్షమాపణ ఉంది కాబట్టి ఆ క్షమాపణను బట్టి దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉన్నాం, దేవునికి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. క్షమాపణను బట్టి మనము దేవునిలో నడవగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక పాపము జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆ తప్పులను దేవుడు కనిపెడితే మనం దేవునిలో నిలబడలేము, దేవునికి దూరం అయిపోతాం. అయితే దేవుని దగ్గర ఉన్నది ఏంటంటే క్షమాపణ. దేవుని బిడ్డలారా, క్షమాపణ గొప్పది, అన్నిటికంటే కూడా గొప్పది. ఆ క్షమాపణ దేవుని దగ్గర ఉంది. ఒకవేళ నువ్వు తప్పు చేసి దేవునికి దూరంగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఒకటి తెలుసుకుందంటే, దేవుడు నిన్ను క్షమించడానికి సమర్థుడు, మళ్ళీ తిరిగి నిన్ను బలపరచడానికి, ఆయన మార్గంలో నిలబెట్టడానికి దేవుడు శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఎప్పటికప్పుడు మనం సరి చేసుకొని దేవుని మార్గంలో నిలబడి దేవునితో నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి దూరంగా వెళ్ళక దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుకొని మరలా తిరిగి దేవునితో నడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమించి బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్.